ఓం నమ శివాయ. త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ముఖ్యేభ్యో హరికేశేభ్యో పశూనాం పతయే నమో నమో సస్మింజరాయ ఋషీమతే పత్నీనాం పతయే నమః. నమో. స్వామి మీద 3 వర్ణాలు కనిపిస్తున్నాయి: ఎరుపు, పసుపు, నలుపు. ఎరుపు వర్ణం వచ్చేసి రజోగుణం, చతుర్ముఖ బ్రహ్మస్వరూపం. తర్వాత పసుపు వర్ణం కనిపిస్తున్నది, సత్వగుణం, శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. తర్వాత శివలింగం మీద కనిపిస్తున్నట్టు నలుపు భాగం అంతా కూడా తమోగుణం, ఈశ్వరుడికి ప్రతీక. శివలింగం ఎప్పుడు కూడా బ్రహ్మ విష్ణు శివాత్మకం, అంటే త్రిమూర్తి ఆత్మకం, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. శివలింగాన్ని కనుక అర్చించినట్లయితే త్రిమూర్తులను కూడా ఆరాధన చేసినట్టు. ఈ శివలింగం మీద ఉన్నటువంటి 3 చిహ్నాలు, తర్వాత నెలవంక కనిపిస్తున్నది స్వామి మీద స్పష్టంగా అర్ధచంద్రాకారంలో. అది చంద్రశేఖరుడు అని యొక్క పదానికి గుర్తింపు. స్వామి చంద్రుని ధరిస్తాడు కాబట్టి మనకు స్పష్టంగా నెలవంక కనిపిస్తున్నది. ఈ స్వామి చాలా మహిమ కలిగినటువంటి స్వామి. ఎందుకయ్యా అంటే ఇటువంటి చిహ్నాలు కలిగినటువంటి, ఇటువంటి గుర్తులు కలిగినటువంటి శివలింగం 1,00,000 శివలింగాల్లో కూడా ఒక్కటి కూడా మనకు కనిపించదు. అంతటి మహిమ కలిగినటువంటి స్వామి. వివాహం కానటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు, ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వామిని కనుక భక్తితో రుద్రాభిషేకం కనుక చేసుకున్నట్లయితే వాళ్ళ కోరికలు ఖచ్చితంగా సిద్ధింపబడతాయి. ఓం నమ శివాయ.